1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సిటీలో ఈ మధ్యన చూసుకుంటే తరచుగా అమ్మాయిలు లిఫ్ట్ అని అడిగి, కొంచెం అవుట్స్కర్ట్స్ అలాంటి ప్రదేశాలలో లిఫ్ట్ అడిగి అబ్బాయిల్ని ట్రాప్ చేయడము, తర్వాత బ్లాక్మెయిల్ చేయడము ఇలాంటివి జరుగుతున్నాయి. మనం దీని మీద ప్రీవియస్లో ఒక వీడియో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సిటీ అవుట్స్కర్ట్సే కాకుండా సిటీలో కూడా మధ్యలో, అంటే లైక్ కుక్కట్పల్లి అలాంటి ఏరియాస్లో చూసుకుంటే ఎప్పుడైతే 10-11 టైం దాటుతుందో అమ్మాయిలు కొంతమంది మాస్కులు పెట్టుకొని, ఇంకా అంటే వాళ్ళు ఏంటంటే లగ్జరీ లైఫ్ కోసం అనుకోవాలా, మరి చదువుకోవడానికని వచ్చి, కొంతమంది అందరి గురించి కాదు సార్, అంటే దీన్ని హనీ ట్రాప్ అని అనుకోవచ్చు అంటారా? చాలా మంది వింటున్నాను. చాలా మంది కూడా మోసపోయిన వాళ్ళు ఒకళ్ళిద్దరు నాతో చెప్పారు కూడా. ఇది అంటే బయట నుంచి వచ్చి, ఒక ఊరని కాదు, బయట నుంచి వచ్చి చదువుకోవడానికి ఇక్కడ లగ్జూరియస్ లైఫ్కి అలవాటు పడి దానిలో కావలసిన ఖర్చుల కోసం బస్ స్టాండ్లలో ఎక్కడైనా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ముఖాలకు మాస్కులు వేసుకోవటం, నేను ఎక్కడికో వెళ్ళాలి నన్ను అక్కడ డ్రాప్ చేయమని చెప్పటం, లేదా మీతో నేను ఈ రాత్రి ఉంటాను, నాకు దగ్గర డబ్బులు లేవు అని చెప్పి పిలిచిపోవటం, అక్కడ పిలిచికెళ్ళిన తర్వాత వీళ్ళని ఆ చర్యకు పురుగొల్పి వీడియోలు తీసుకోవటం, వీడియోలు తీసుకొని మిమ్మల్ని బజార్లో పెడతాను, నాకు డబ్బులు ఇస్తావా అని చెప్పి చెప్పడం, ఇవ్వకపోతే పిల్లోడి దగ్గర వస్తువులన్నీ లాక్కోవటం, సెల్ ఫోన్ లాక్కోవటం, లేకపోతే ఇట్లాంటి బయట చెప్పుకోలేరు పిల్లలు. చాలామంది ఏం చేస్తున్నారంటే, లేదు అంటే ఫలానా దగ్గర వదిలిపెట్టమని నన్ను జాకెట్ అది చించుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి గొడవ చేయటం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అది వసూలు చేసుకోవటం. కొన్ని సందర్భాల్లో అయితే పెద్దవాళ్ళని కూడా, స్టూడెంట్ని, చిన్నపిల్లల్ని కాదు, పెద్దవాళ్ళని కూడా హనీ ట్రాప్ చేయటం, ఏదో హస్గా మాట్లాడటం, నాకు ఎక్కడో కారు లిఫ్ట్ ఇమ్మని చెప్తాం, ఇచ్చిన తర్వాత మీరంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అనో, ఇంకోటనో ఇంకో విధంగాని, మీరు నన్ను గార్డియన్గా ఉండను, వాళ్ళని మభ్య పెట్టడం, మాట్లాడటం, వాళ్ళ తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, మీరంటే నాకు ఇష్టం అని ఇట్లాంటి మాటలు మాట్లాడి ఆయన వలలోకి వేయడం, ఎక్కడైనా ఒక ప్రదేశానికి తీసుకెళ్ళడం, ఆ ప్రదేశంలో వాళ్ళు ఏం చేస్తారు, ఆ వీడియోలు తీసుకోవటం, ఈ వీడియోలు బయటపడతాను, నా దగ్గర నాకు డబ్బులు ఇమ్మని చెప్పి, ఈ విధంగా చాలామంది మోసపోతున్నారు. వెల్ ఎడ్యుకేటెడ్ మోసపోతున్నారు. బాగా అంటే ఒంటరిగా ఉన్న మహిళలు జెంట్స్ని చూసుకొని చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, ట్రాప్ చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. డబ్బులు ఉన్నోళ్ళ, డబ్బులు లేనోళ్ళ అని కాదు, వీళ్లకు అవసరం ఉంది డబ్బులు అనుకుంటే చూసి ట్రాప్ చేసి మోసం చేస్తున్నారు. ఇది కొందరైతే ఒకసారి మోసం చేయటంలా ఇవాళ 10,000 అడుగుతారు, రేపు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు 20,000 అడుగుతారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా ఈ బ్లాక్మెయిల్ కార్డు బయట పెట్టి మోసాలు చేస్తున్నారు. ఎందుకంటే పరువుగా బ్రతికిన వాళ్ళు బయటకు చెప్తే పరువు పోతుందనో, లేదు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే నీకేం రోగమయ్యా, ఆ వేళ్ళు నిండినా, నువ్వు ఎందుకు పడినావు ఈ లోను అంటారు. కొందరేమో మంచి కుటుంబాల నుంచి వచ్చినారు, మీకేమి ఇబ్బంది అని చెప్పి ఇబ్బంది పెడతారు. సో ఆ విధంగా భయపడి ఎవరు కంప్లైంట్ ఇవ్వడంలా చాలామంది నోరు మూసుకొని డబ్బులు ఇచ్చేసి అబ్బా మహాదేవా సరిపోయిందిలే అని చెప్పి అనుకుంటున్నారు. కొందరు ఏమీ డబ్బులు లేకపోతే వస్తువులు, చైన్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే కూకట్పల్లిలోనే ఒకటి మనకు తెలిసిన వాళ్ళు ఈ విధంగా ఇస్తే మన పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆయన ఎఫ్ఐఆర్ లేకుండా చూడండి సార్ అంటాడు. ఎఫ్ఐఆర్ కట్టకుండా పోలీసులు ఎట్లా ఎంటర్ అవుతారా అని. అదేవిధంగా చాలామంది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్నాడు ఇంట్లో అంటే మీ ఇంటికే వెళ్దాం అంటారు. ఇంట్లోకి పోయిన తర్వాత ఏదో విలాస వస్తువులైనో లేకపోతే కాస్ట్లీ ఉండే వస్తువుల్లో తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా చాలా మోసాలు జరుగుతున్నాయి. డెఫినెట్గా ఇట్లాంటి మోసాల నుంచి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హనీ ట్రాప్స్ అయితే ఇదే ఒకరు కాదు, 10-12 మంది కలిపి హనీ ట్రాప్స్ చేస్తున్నారు. ఇంకో గ్యాంగ్, ఒక అమ్మాయి ఒక అతనితో, అంటే మధ్య వయస్కుడు, భార్య లేని వాళ్ళు ఇంకోళ్ళతోనో స్నేహం పెంచుకుంటారు. స్నేహం పెంచుకున్న తర్వాత ఈ అమ్మాయిని అక్కడికి పంపిస్తారు. ఆ అమ్మాయి ఆయన రూమ్లో వేరే కార్యక్రమం మాట్లాడుతూ ఉండగానే వాడు వచ్చి తలుపు తడతాడు. వేరే మడి వచ్చి నా భార్య, నా చెల్లెలు, ఆ విధంగానే నువ్వు ఇక్కడికి వచ్చినావు అని వాడు ఫోటోలు తీసుకొని పదా పోలీస్ స్టేషన్కి పదా, నువ్వు ఏమో చేసినావు, ఆ అమ్మాయి ఏమో నన్ను సెక్షువల్గా వాడినాడు ఇప్పుడే అంటారు. వాడు భయపడిపోయేది, వాడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామంటే వద్దు బాబు 10 రూపాయలు ఒప్పు చెప్పేది. ఈ విధంగా కూడా ఇంకోటి ఏమిటంటే, వాడు ముందే కెమెరాలు సెట్ చేసుకొని ఉంటాడు. ఈ అమ్మాయి పోగానే నువ్వే బట్టలు ఇప్పాలంటాడు. వీడు బట్టలు ఇప్పుతూ ఉంటాడు, కెమెరాలో చేస్తాడు.
వాడు అవి ఫోటోలు చేయడం కానీ వాడు తలుపు తడతాడు వస్తాడు, నా చెల్లెనో నా వైఫ్నో మా అక్కనో అని చెప్తాడు, ట్రాప్ చేస్తాడు, మోసాలు ఈ విధంగా చేస్తుంది. ఇంకోటి ఏమిటంటే వీళ్ళను మీరు తోసేసినారు, కింద పడుకున్నారు, దెబ్బలు తగిలినాయి, ఆ అమ్మాయి వీడు ఏదో వచ్చి తలుపు తడితే తోయడమో ఏదో జరిగింది, లేకపోతే ఆ అమ్మాయి కింద పడి మూర్చపోయినట్టు అయిపోవడం, నువ్వేమో చేసినావు మూర్చపోయింది, మా అమ్మాయి చలో హాస్పిటల్ పోవడం, ఆ అమ్మాయిని అట్లా అక్కడ నుంచి టాక్సీ తీసుకొచ్చేసి ఎక్కించుకుపోవడం, 20-30 కట్లు కట్టడం, ఆ హాస్పిటల్లో ఫోటోలు చూడడం, అయిపోయింది చూడు తలకు దెబ్బ తగిలింది, ఫోటోలు అన్ని పెట్టడం, 2 లక్షలు బిల్ అయింది, అంతా ట్రాప్, అంతా సెట్టింగ్స్ ఉంటాయి. ఈ విధంగా కూడా చాలా మందిని చాలా విధాలుగా మోసం చేస్తున్నారు, గ్యాంగ్స్ ఉన్నాయి. అది వీళ్ళు మీతో మోసం చేసిన తర్వాత ఆ ఫోన్ నంబర్ మారిపోయి ఇంకో ఫోన్ నంబర్ వస్తుంది. ఈ విధంగా విచ్చలవిడిగా కనిపించినట్టు మోసాలు చేస్తున్నారు, హనీ ట్రాప్ చేసి చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నారు. చాలా మంది విషం దాగి చచ్చిపోదామా ఈ బాధలు భరించలేక అన్నంత దూరం కూడా ఆలోచిస్తున్నారు. ఇందాక ఒక మాట అన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ పరువులు పోతాయి అని చెప్పేసి, నిజంగా ఉంటారంటారా సార్? 100% ఉన్నారు. ఏజ్డ్ వాళ్ళు ఏముంది, ఆ స్నేహంగా ఉంటాను అంటారు, ఏముందిలే మనం స్నేహంగా ఉంటే తప్పేముంది అని. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా, నాకు ఈ కేసులో సహాయం కావాలని ఎవరైనా అడిగితే సరే అమ్మా అంటాం. ఎవరైనా లేదు సార్ అది నాకేమైనా అవసరం ఉంది అట్లా అంటే ఏం కావాలో చెప్పని మామూలుగా అంటారు. ఆ స్నేహం పెంచుకొని అక్కలాగానో చెల్లిలాగానో కూతురులాగానో చూసే సందర్భాలు ఉంటాయి. అది కాకుండా అట్లా అనుకొని వాళ్ళు మోసం చేస్తే ఎవరేం చేస్తారు? ఇప్పుడు రూమ్లోకి వచ్చిన తర్వాత ఒక తల్లిలాగానో చెల్లిలాగానో అక్కలాగానో రూమ్లోకి వచ్చి పెట్టి చెప్పమ్మా అని మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి ఎదురుగా వచ్చి గట్టిగా ఫోన్లో మెసేజ్ పెట్టి కమ్మని వాళ్ళకి చెప్పి ఆ అమ్మాయి గట్టిగా కౌగిలించుకొని లేకపోతే జాకెట్ దించుకుంటే తలుపు తీసే ఉన్నా కూడా వాళ్ళు వచ్చి మా అమ్మాయిని ఏమో చేసినా ఏడ్చి నన్ను ఏమో చేసినాడంటే ఎవరు ఉంటారు ఆడ? ఎవరు చెప్పడానికి ఎవరు ఉంటారు కదా. మా లేడీ చెప్పిందే నమ్ముతారు కదా ఎవరైనా. అందులో నీ ఇంటికి వచ్చింది తప్పు లేదు, వాళ్ళ ఇంటికి పోయినా కూడా ఏదో మాట్లాడదామని ఇంటికి పిలిస్తే ఇట్లా చేస్తావు పెద్ద మనిషి అనుకొని ఏదో సహాయం చేస్తావు అనుకుంటే ఈ విధంగా చేసిన ట్రాపులు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సార్.